తెలుగులో మాట్లాడుకుందాం మనం ఇప్పుడు, సరేనా? తెలుగు తెలుగు వచ్చు కదా నీకు? తెలుగులో అమ్మ. తెలుగు రాదా నీకు? రాను. ఎందుకు రాదు తెలుగు? హిందీ అదే. తెలుగు రాదంట మనోడికి. ఎందుకు రాదు తెలుగు? ఎందుకు రాదంటే మనోడు హిందీ వాడు. ఏమైందంటే మ్యాటర్ చెప్తానేనండి ఒకసారి. ఫస్ట్ లోనే ఇక్కడికి వచ్చిన కొత్తలో నాకైతే తెలుగు ఒకటే వచ్చు, హిందీ రాదు. ఈడేమో హిందీ వాడు. రే బాబు నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదురా అంటే, నీకు ఎందుకు రాదు, నీకు ఎందుకు అర్థం కాదు, హిందీ రాదా నీకు, హిందీ రాదనేవాడు. మెల్లమెల్లగా మొత్తానికి నేను నేర్చుకున్నాను. ఆడు ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది, నేను కూడా రిప్లై ఇవ్వగలుగుతున్నాను. అయితే ఇప్పుడు నా టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు ఆడు ఆడుకున్నారులే హిందీలో. ఇప్పుడు నాకు టైం వచ్చింది కాబట్టి నేను ఆడుకుంటాను తెలుగులో. అది ఇవ్వక ఏం చేస్తున్నా పిలాంత్ర పగిడి మాలు పిలాంత్రపతి మాలూమ్. పిలాంత్ర పగిడి రేగ్గాయలు తినండి, మా వాడు ఇస్తున్నాడు. పిలాంత్రపతి పిలాంత్ర పగిడి అంటే అది. సరే కానీ ఈ రేగ్గాయలకి సీజన్ అయితే అయిపోతుంది. ఇదే మరి లాస్ట్ టైం కోసుకుంటున్నాం. సో అందుకనే వీడియో తీసానమాట. దీపక్ మా వాళ్ళకి ఏమన్నా చెప్తావా? చెప్పేమన్నా? హిందీ కాదు, చెప్పు, తెలుగులో చెప్పు. నేను తెలుగులోనే మాట్లాడతాను. సే హాయ్. నమస్కార్ భాయ్. అది థ్యాంక్ యూ.